రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్. ఈసారి బరిలోకి దిగింది ఏ అగ్రనేతో కాదు, ఏ బడా పారిశ్రామికవేత్తో కాదు, సాక్షాత్తు బొద్దింకలు. వెల్కమ్ టు పల్నాడు పంచ్. నేను మీ జేఎంఆర్. అవును, మీరు విన్నది నిజమే. దేశవ్యాప్తంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరు మారు మోగిపోతుంది. ఇది నిజమైన రాజకీయ పార్టీ కాకపోయినా వ్యవస్థలోని లోపాలపై యువత సంధిస్తున్న ఒక పవర్ఫుల్ పొలిటికల్ సెటైర్. సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్తో టాప్ లీడర్ల సపోర్టుతో దూసుకుపోతున్న ఈ బొద్దింకల పార్టీ కథా కమీషు ఇప్పుడు చూద్దాం. మా ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజకీయాలంటే ర్యాలీలు, జెండాలు, మైకులు, భారీ బహిరంగ సభలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ ఆయుధంగా, ఇంటర్నెట్ వేదికగా సరికొత్త డిజిటల్ విప్లవం పుట్టుకొచ్చింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలుగా ఈ పార్టీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. అఖిలేష్ యాదవ్, మహువా మైత్రి లాంటి అగ్రనేతలే దీనికి ఫిదా అయిపోయారంటే ఈ బొద్దింకల పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరి బొద్దింకలు? ఈ పార్టీ ఎందుకు పుట్టింది? దీని వెనుక ఉన్న సంచలన నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు విచారణ దీనికి ఆద్యం పోసింది. దేశంలో ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిజంలోకి దూరి వ్యవస్థలపై దాడులు చేస్తున్నారు. వారు బొద్దింకలు, పరాన్నజీవులు లాంటి వారు అంటూ గౌరవనీయులైన జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యలను అవమానంగా తీసుకోలేదు నేటి తరం యువత. నీట్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగంతో విసిగిపోయిన యూత్ దాన్నే ఒక సరికొత్త అస్త్రంగా మార్చుకున్నారు. వ్యవస్థలోని కుళ్ళు, వ్యర్థాల మీదే బొద్దింకలు తిరుగుతాయి. కాబట్టి వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించేందుకే మేము బొద్దింకలమే అంటూ డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో మే 16న ఈ సరికొత్త వ్యంగ్య ఉద్యమానికి తెరలేపారు. పైకి చూడడానికి ఇది వ్యంగ్యంగా అనిపించినా ఈ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మాత్రం చాలా గంభీరంగా ఉంది. వ్యవస్థను కుదిపేసే 5 ప్రధాన డిమాండ్లను వీరు తెరపైకి తెచ్చారు. నెంబర్ 1, ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదవి విరమణ తర్వాత రాజ్యసభ సీటు వంటి పోస్ట్ రిటైర్మెంట్ రివార్డులు ఇవ్వకూడదు. నెంబర్ 2, ఎన్నికల్లో ఒక్క అర్హత ఉన్నా ఓటు డిలేట్ అయినా పౌరులు ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదంతో సమానం కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఉపా చట్టం కింద అరెస్టు చేయాలి. నెంబర్ 3, పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగే కేంద్ర క్యాబినెట్లోనూ సగం పదవులు మహిళలకే కేటాయించాలి. నెంబర్ 4, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు దారి ఇవ్వాలి. మీడియా యాంకర్ల బ్యాంక్ ఖాతాలపై నిఘా పెట్టాలి. నెంబర్ 5, పార్టీలు మారే రాజకీయ అవకాశవాదులకు చెక్ పెడుతూ ఫిరాయించే ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఏకంగా 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. ఇవే కాదు, ఈ పార్టీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు, ఎలక్టరల్ బాండ్లు తీసుకోమని ప్రకటించడం విశేషం. మరి ఈ పార్టీలో చేరాలంటే అర్హతలు ఏంటో తెలుసా? ట్రెడిషనల్ పార్టీల కులం, మతం ఇక్కడ పనికిరావు. కేవలం జెన్జీ మీమ్ కల్చర్ మాత్రమే క్వాలిఫికేషన్. బలవంతంగానైనా స్వచ్ఛందంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి. రెండో అర్హత, శారీరక శ్రమ చేయకుండా డిజిటల్గా మాత్రమే యాక్టివ్గా ఉండే బద్ధకుస్తులై ఉండాలి. మూడో అర్హత, బాత్రూమ్ బ్రేక్లతో కలిపి రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే గడిపే క్రోనికల్లీ ఆన్లైన్ బ్యాచ్ అయి ఉండాలి. ఇక ఆఖరిది, సోషల్ మీడియాలో అవినీతిపై గట్టిగా కడిగి పారేసేలా పోస్టులు పెట్టే నైపుణ్యం ఉండాలి. మొత్తానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా వ్యవస్థపై తిరుగుబాటు జెండా ఎగరేసే యువత ఈ పార్టీ ఎన్నికల గుర్తుగా దేన్ని ప్రకటించారో తెలుసా? తమ సర్వస్వమైన మొబైల్ ఫోన్. సోషల్ మీడియా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ బొద్దింకల విప్లవం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.